చాలా బాగుంది. అన్ని పథకాలు బాగానే అనుకున్న పథకాలు అనుకున్నట్లుగానే బాగా చేశాడు. కానీ ఈ సూపర్ 6 పథకాల మటుకు బాగా ఇంప్రూవ్ చేశాడు. జనాల్లో కూడా బాగా పేరు వచ్చింది. వచ్చే ఎలక్షన్కి కూడా జనం కూడా చాలా ఆప్యాయతగా ఓట్లు వేసే పరిస్థితి ఉంది. మరి జగన్ ఈ సూపర్ 6 పథకాలు ఎవరికి అందడం లేదు, చంద్రబాబు మోసం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సరే, ఇవన్నీ లోకల్గా వ్యతిరేకంగా అనుకునే మాటలే కానీ ఇంక దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మరి తిన్నోళ్ళు తిన్నామని చెప్తున్నారండి, రానోళ్ళు లేదని చెప్తున్నారు. మరి జగన్ ఎందుకంటారు ఇలా ప్రచారం చేస్తున్నారంటారు? సరే, వాళ్ళు చేయాల్సింది చేయాలి, తప్పదు. ఎందుకంటే బాగుంది అంటే వాళ్ళకి ఉపయోగం ఏముంది? చేసింది బాగలేదు అనుకుంటూ చెబుతూ ఉంటే వాళ్ళకి అదొక సంతోషం. కానీ పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అని వాళ్ళు చెప్పలేరు, చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా చెప్పాల్సింది ఎప్పుడు కూడా. ప్రతి పార్టీకి వ్యతిరేకం ఉంటుంది. అంతేగాని జగన్ చేశాడు, జగన్ చేయలేదు అనేది సమస్య కాదు. జగన్ 29లో మళ్ళీ జగన్ వస్తానంటున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? సరే, ఇప్పుడు ఊహలు అన్నీ ఉంటాయండి. నేను జగన్ గారు ఎప్పుడైనా జగన్ రెడ్డి గారు 29లో వస్తానంటే ఆ మాట చెప్పకపోతే జనం డీల పడతారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు. మరి ఏదో రకమైన ధైర్యం చెప్పాలిగా, అందువల్ల ఆయన మాట చెప్తున్నారు.